ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ తగిలింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న బళ్ళారి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఖనిజాలపై నాడు అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది, అధికారుల అండదండలతో ఇనుప గనులను అడ్డగోలుగా తవ్వేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుబంధంగా ఉన్న జిఎల్ఏ ట్రేడింగ్, జేజేఆర్ హోల్డింగ్స్ వంటి గాలి జనార్దన్ రెడ్డి సోదరుల సంస్థలు అక్రమ తవ్వకాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశీ కంపెనీలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగవేయడంతో పాటు ఆదాయాన్ని దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గాలి జనార్దన్ రెడ్డి సోదరులపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఓబుళాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని ఖనిజాలను అక్రమంగా తవ్విందని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం రోసయ్య 2009 డిసెంబర్ 7న సీబీఐకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఫిర్యాదు మేరకు నాడు సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పులను సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టింది. 3 నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మరోసారి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. డిశ్చార్జ్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో గనుల కేటాయింపులో ఆయాచిత లబ్ధి కలిగించారని సీబీఐ ఛార్జ్షీట్ లో పేర్కొంది. అంతేకాదు, నమ్మక ద్రోహానికి, కుట్రకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం మోపింది. గనుల లీజుల కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించారని సీబీఐ పేర్కొంది. అది అక్రమ మైనింగ్ కు దోహదపడిందని సీబీఐ అభియోగం మోపింది. చంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా దాదాపు ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. కొంతకాలానికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్తో విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె సస్పెన్షన్ ను ఎత్తివేశారు. సీబీఐ తనను అనవసరంగా కేసులో ఇరికించిందని, ఈ అభియోగాలను కొట్టివేయాలని గతంలో సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీలక్ష్మిని ఛార్జ్షీట్ నుంచి తొలగించేందుకు నిరాకరిస్తూ డిశ్చార్జ్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తిస్థాయి వాదనలు విన్న హైకోర్టు 2022లో శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పుతో మరోసారి హైకోర్టు విచారణ చేయనుంది. అయితే ఈసారి శ్రీలక్ష్మికి విముక్తి కలిగించిన బెంచ్ కి కాకుండా మరో బెంచ్ కి కేసు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రతివాదుల వాదనలు విని మెరిట్స్ ఆధారంగా తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. జడ్జిమెంట్ కాపీ పరిశీలించిన తర్వాత 2 రోజుల్లో శ్రీలక్ష్మి కేసు హైకోర్టు పునర్విచారణ చేయనుంది.